సామర్లకోట మండలం వేటలపాలెం బాణసంచా పేలుడు ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య అయితే 21కి చేరినప్పటికీ అలాగే ఇక్కడ సామర్లకోటకు చెందినటువంటి మరికొంతమంది ఇక్కడ 8 మంది వరకు కూడా పనిలోకి వెళ్ళారు. అందులో ఇప్పటికే 3 వరకు కూడా చనిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఇంకా కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సామర్లకోటకు సంబంధించినటువంటి దర్శిపాటి నాని అనే ఒక వ్యక్తి 38 సంవత్సరాల వ్యక్తి అయితే ఇక్కడ చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మొత్తం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పుడు దర్శిపాటి నాని ఇంటి వద్దనే ఉన్నాం. ఈ యొక్క ఇప్పటికే ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికే నాయకులు వచ్చారు, పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 ఆడపిల్లలు ఉన్నారు. అలాగే మా భార్య ఇప్పుడు ఇద్దరు కూడా ఒంటరిని చేసి వెళ్ళిపోయారంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భార్య ఉన్నారు. అమ్మ చెప్పం, పనిలోకి ఎప్పటి నుంచి ఈ యొక్క బాణసంచా తయారీలోకి వెళ్తున్నారు? వెళ్తున్నారండి, ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్తారండి. ఆ రోజు కూడా ఉదయం 7 గంటలకు వెళ్ళారండి. నిన్నండి ఉదయం 7 గంటలకు వెళ్తే మధ్యాహ్నంకి వార్త వచ్చింది. ఇలాగ ఏమైందో మాకు తెలియదండి. ఇక్కడ మొత్తం అక్కడ బాణసంచదాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఇప్పుడు మొన్న ఉదయం వెళ్ళేటప్పుడు చివరిసారిగా మాట్లాడారు. మధ్యాహ్నం భోజనానికి ఏమైనా వచ్చారు అక్కడికి? క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయారండి 7 గంటలకి. ఉదయం 7 గంటలకు క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయారండి. మధ్యాహ్నం 2 ఆ టయానికి మాకు ఇలా ఫోన్ వచ్చిందండి. కొంతమంది అయితే పర్లేదు బాగానే ఉన్నారు అన్నారండి. కానీ లాస్ట్కి మాకు ఇలాగ సబ్బాయి వచ్చాడండి ఇంటికైనా. నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఇలా ఉందండి. నేనేం మాట్లాడలేనండి. ఇంకా చూస్తున్నాం పిల్లలు అప్పుడే వీళ్ళు చిన్న పిల్లలు, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలతో కూడా తను ఏ విధంగా ఉండాలంటూ కూడా కన్నీటి పరివర్తనం అవుతుంది. అలాగే చిన్నపిల్లలు 2 కూడా వాళ్ళంతా కూడా హృదయ విదారకర ఘటన. వీళ్ళంతా కూడా రోదనలు అయితే మిన్నంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏమవుతారు నాని? ఏమవుతారమ్మా మీకు? సొంత బావ. మాకు ఏం జరిగిందంటున్నారు? అసలు ఎలా జరిగిందంటున్నారు? ఏం సార్, డైలీ వెళ్ళినట్టే తను వృత్తిలో కంటిన్యూ చేసుకుని భోజనం చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో జరిగిందని అక్కడ డైలీ చూసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చెప్పారండి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అది జరిగింది. ఎన్నాళ్ళ నుంచి ఫైర్ వర్క్లోకి వెళ్తున్నారండి? తను చిన్నప్పటి నుంచి, అంటే ఒక 5 సంవత్సరాల వయసు నుంచి నార్మల్గా ఉన్నప్పుడు వేరేగా వర్క్ వెళ్ళేవారండి. తర్వాత 5 ఇయర్స్ నుంచి అలా వెళ్తున్నారు. అమ్మగారండి. చూడొచ్చు, నాని దర్శిపాటి నాని తల్లి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పమ్మా నాని, మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. పాప 2 బాబులండి. ఈ పెద్దోడండి నాని, పెద్ద కుమారుడు కాయకోటికెళ్ళి చచ్చిపోయాడమ్మా. మాకు మాట అందలేదమ్మా. నా ఇల్లు అందించే కొడుకమ్మా, నా పెద్ద కొడుకమ్మా, నా కొడుకు. ఇక్కడ హృదయ విదారకర ఘటన అయితే ప్రధానం చెప్పాలి. ఏమవుతారు మా నాని? మేనమా సార్. చెప్పండి. అయితే ఏంటంటే ఎవరి కాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కష్టపడుకుని 600-500 తెచ్చుకుని ఉంటున్నారు. సంపాదించుకునే వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు లైసెన్స్లు తెచ్చుకొని. ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరండి? రాజకీయ నాయకులే. ఎవరేం కాదండి. రాజకీయ నాయకులు సపోర్ట్ లేకపోతే ఎవరేం చేయలేం. కాకపోతే ఏంటంటే ఈ రోజు నేను చనిపోయిన తర్వాత దీనికి సపోర్ట్ ఎవరు చేయాలండి? అదే రాజకీయ నాయకులు చేయాలి. నీకు లైసెన్స్ ఎలాగైతే ఇచ్చారో అలాగే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నీ కుటుంబం నాశనం అయిపోయింది కాబట్టి అది సపోర్ట్ చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులే చేయాలండి. ఇవాళ నువ్వు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఆడకాత ఇంకోటి అవ్వచ్చు, ఆడకాత ఇంకోటి అవ్వచ్చు. ఎప్పుడు మనమే భూమి మీద ఉండిపోం అనుకోమండి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు. ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా అంటే అన్ని విధాలు కూడా ఆదుకోవాలంటూ కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు. ప్రధానంగా నాని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఫైర్ వర్క్లోనే చేస్తున్నారు. ఇక్కడ సంబంధించిన వారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సామర్లకోట సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ ఘటనలో? ఈ సామర్లకోట పట్టణంలో నిన్న వేటలపాలెం గ్రామంలో మరి ఈ ఏదైతే మందుగుడి సామాగ్రి తయారు చేయడానికి ఇక్కడ నుంచి నిన్న వేటలపాలెం గ్రామంలో 8 మంది వెళ్ళడం జరిగిందండి. అంటే సామర్లకోట నుంచి నిన్న ఏదైతే విస్ఫోటం జరిగిందో వేటలపాలెం గ్రామంలోకి 8 మంది వెళ్ళడం జరిగింది. 8 మంది వెళ్తే నిన్న సుమారు 2 గంటల సమయంలో
ఎక్కడికి కూడా విస్ఫోటం వినిపించింది. మేమేమనుకున్నామంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ పక్కన ఎవరన్నా ఏదన్నా మందుగుడి సామాగ్రికి పేల్చుకుంటున్నారేమో, ఏదైనా కార్యక్రమాలు అయితే అలా ఆనవాయితీ ఇది. ఏ కార్యక్రమాలు ఇప్పుడు ఏది జరిగినా సరే మందుగుడి సామాను పేల్చడం అలా అనుకున్నాం. కానీ ఒక పావు గంటలో మళ్ళీ మాకు సెల్లలో మందుగుడి సామాగ్రి పేలిందని చెప్పడంలో మేము అందరం అక్కడ హోటాహోటీని వెళ్ళడం జరిగింది. వెళ్తే మేము వెళ్ళేటప్పటికే ఈ డెడ్ బాడీలు అన్నీ అక్కడ చేల్లోనూ కాలువలోనూ అక్కడ మీరు చూశారు గుట్టలుగా పడి ఉండడం జరిగింది. మరి ఆ టైంలో మరి ఇక్కడ నుంచి సామలకోట నుంచి వెళ్ళిన దర్శిపేట నాని కానివ్వండి, ఏడిదే సంపత్ కుమార్ ఇద్దరు అక్కడ చనిపోయారని మాకు రూఢీ అయింది. రూఢీ అయిన తర్వాత ఉన్న వాళ్ళందరినీ 21 బాడీలు అక్కడ ట్రేస్ అవ్వడం జరిగింది. ఉన్న 9 మందిని సామలకోట గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమంది, వేటలపాలెం కొంతమందిని, కాకినాడ జీజీహెచ్కి కొంతమందిని పంపించడం, అందరినీ మళ్ళీ ఆఖరికి కాకినాడ తీసుకొస్తే రాత్రి కాకినాడలో 9 మందికి ట్రీట్మెంట్ జరుగుతుండగా తెల్లవారుజాముని దర్శిపేట లోవరాజు కూడా చనిపోవడం జరిగింది. అతను కూడా ఇందాక మరి తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేయడం జరిగింది. ప్రస్తుతానికి సామలకోట పట్టణంలో 3 చనిపోవడం జరిగింది. అంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందన్నారంటే 8 మంది వరకు కూడా వెళ్ళారన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వెళ్ళాము అంటే మేము ఏంటంటే డాక్టర్లతోటి మాట్లాడగలుగుతాము. జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరం. అది ఎలా జరిగింది అనేది ప్రభుత్వ యంత్రాంగం నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఏదైతే అక్కడ ఫ్యాక్టరీలో తయారు చేయడానికి లైసెన్స్ 8 మందితో తీసుకుని సుమారు 30 మంది వరకు నిన్న జరిగింది. కాబట్టి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆర్డీఓని కానివ్వండి, మరి డిఎస్పీ గారిని కానివ్వండి, ఫైర్ ఆఫీసర్ని కానివ్వండి, లేబర్ ఆఫీసర్ని కానీ స్పాట్లో సస్పెండ్ చేయడం జరిగింది. చేసి కుటుంబాన్ని మరి పరామర్శించిన తర్వాత డిప్యూటీ సీఎం గారు స్పందించి వెంటనే వీళ్ళందరి కుటుంబాలకి ముందుగా ఆర్థిక సహాయం చేయాలి, వారు చాలా చిన్న కుటుంబాలు అనేసి నిన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 20 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం. ఎప్పుడైతే నిన్న సాయంత్రం ప్రకటించారో ఈవేళ ఉదయం సుమారు 8-9 గంటల మధ్యలో మరి మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, మరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, కాకినాడ డీసీసీబీ చైర్మన్, కాకినాడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామచంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ వచ్చి మరి ఏదైతే మన సంపత్ కుమార్ ఏడిదికి అలాగే మన దర్శిపేట నానికి కూడా 20 కుటుంబాలకి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వడమే కాకుండా ఈ 20 కుటుంబాలని ఏదైతే ఇప్పుడు మాకు నిన్న ఉదయానికి మేము వచ్చిన చెక్కుల ద్వారా నానికైతే 2 అమ్మాయిలే ఉన్నారు. 2 కూడా పాపం మొన్నే ఫంక్షన్లు కూడా చేసుకున్నారు. మరి అటువంటి పిల్లలు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. చదువు విషయంలో ఏ సహకారం కావాలన్నా ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ అండగా ఉంటానని తెలియజేశారు. వారికైతే సొంతంగా ఒకే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 2 అన్నదమ్ములు, తండ్రి కాపురం చేస్తున్నారు. కాబట్టి ఇల్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు, ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వడానికి. అలాగే ఈ కుటుంబంలో వారికి ఏ అవసరం వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగిందండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అలాగే కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం కాకుండా ఇక్కడ దర్శిపాటి నాని 8 సంవత్సరాలు 2 ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు ఇప్పటికే జనసేన నాయకులతో పాటు అలాగే మంత్రి కందులు దుర్గేష్, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఆదేశాల మేరకు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుతో పాటు మొత్తం అందరూ వచ్చి ఇలా కుటుంబానికి అండగా ఉండేది అన్ని విధాలుగా కూడా సహకారాలు అందిస్తామంటూ కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, సామర్లకోట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.